అసలు బెదిరింపులు ఎలా వస్తున్నాయంటే నేను 7 డాక్యుమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే నువ్వు ఇవన్నీ వదులుకోకపోతే నేను చంపేస్తాను కూడా. మీడియా కూడా ఒకటే చెప్తున్నాను సార్, నాలాగా ఎవరు మోసపోకండి. మీడియా ద్వారా నాకు న్యాయం జరిగేటట్టు కూడా మీరందరూ సహకరించండి, సహాయం చేయండి. అంటే ఏంటి సార్ ఇప్పుడు వాళ్ళు అంతా కలిసిపోయినట్ట? వీళ్ళందరూ స్టాంపింగ్ చేసి డాక్యుమెంటేషన్ వాళ్ళు సృష్టించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, హరీష్ రావు గారు ఉన్నారు. ఆయన ఏరియా కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకుని ఈ సర్వే నెంబర్ ల్యాండ్ వేసుకొని అవి తప్పులు పట్టకూడదు. 3 కోట్ల ఇష్యూ ఇదే. 3 కోట్ల రూపాయలు దారపోసుకొని 1% కూడా జస్టిస్ చేయలేదు. ఇంకా న్యాయం జరగదు, న్యాయం కోసం ఎదురు చూస్తుంది. మిమ్మల్ని అన్నా ఇరికిస్తారు. సొంతిల్లు కళ అనేది ప్రతి సామాన్యుడి ఒక డ్రీమ్. సో ఎక్కడైనా తన జీవితకాలంలో ఒక ఇల్లు కట్టుకోవాలని చాలా శ్రమిస్తాడు. ఒక్కో రూపాయి పోగు చేసుకొని కూడబెట్టుకొని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార చేతిలో పెడతారు. దాన్నే ఆసరాగా చేసుకొని సామాన్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని చాలామంది రియల్టర్లు మోసాలకు పాల్పడుతున్నారు. మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి మోసాలు ఉంటాయి? ఒక ఇల్లు కొనాలంటే దాంట్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? దాంట్లో ఉండే మోసాలు ఏంటి? ఇట్లాంటివన్నీ మనం ఇప్పుడు ఎక్స్పర్ట్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి, నమస్తే సార్. సార్ ఇప్పుడు ఎలా ఉంది మన స్టేట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది? ఇప్పుడు సామాన్యుడు కొనడానికి అనువైన టైం అని చెప్పుకోవచ్చా? ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్ అనేది? ప్రతి ఒక్కరికి ఏ టైం తగ్గట్టు ఇప్పుడు మార్కెట్ అయితే ఫ్లాట్గా ఉంది. కొన్న వాళ్ళకి ఒక స్టెబిలిటీగా ఉంటుంది. ఎందుకంటే అసెట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక వాల్యుబుల్ థింగ్. ఆ వాల్యుబుల్ థింగ్ మనం ఏం చేసుకోవాలి, జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలి. ఎందుకంటే అందరూ రియాల్టర్స్ అందరూ మోసగాళ్ళు కాదు. రియాల్టర్స్లో 1% ఉంటారు. జెన్యూనిటీని బిలీవ్ చేయాలని అంటే కస్టమర్ మైండ్ సెట్ని బట్టి మనం బిల్డ్ చేయాలి. బిల్డ్ చేయాలంటే ఆ కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటాడు. ఒక మోసగాడు ఏం చేస్తాడు, ఒక ఉన్న జెన్యున్గా అయ్యే బిల్డప్ ఏరియా కన్స్ట్రక్షన్ వాల్యూ కన్నా తక్కువ కొటేషన్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, గొర్రె కషాయం నమ్మినట్టు ఆ క్లయింట్ వాళ్ళని నమ్ముతాడు. నమ్మినప్పుడు వాళ్ళు నష్టపోతారు. రియాలిటీ పరంగా తీసుకోవాలంటే ఎవరైతే ఉంటారో కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్ కానీ వాళ్ళు ఎవరు చీటర్స్ కాదు, దే ఆర్ జెన్యున్. ఫ్రాడ్ ఎంతమంది ఉంటారు? 1% ఉంటారు. వాడు కూడా ఎలాంటి వాడు? అందులో ఈ మోసం చేసేవాడు ఫ్రాడ్ అయితే మోసపోయాడు కూడా ఫ్రాడే. ఎందుకంటే తక్కువ కోసం ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఈక్వల్గా ఉంటుంది. ఎవరు మనం మోసం చేయట్లేదు, మోసపోవట్లేదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ సిటీ చూసుకుంటే ఇక్కడ ఒక ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకోవడం బెటరా, లేదంటే కట్టిన ఇల్లే తీసుకోవడం బెటరా? ఏది ఎట్లాంటిది సార్? ల్యాండ్ తీసుకోవడం బెటర్. అంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరికి ఒక థాట్స్ ఉంటాయి. వాళ్ళ డ్రీమ్ ప్రకారం కట్టుకోవాలంటే వాళ్ళ థాట్స్ ప్రకారం ఉన్న ఇల్లు దొరికితే వాళ్ళకి అది బెస్ట్. ఎందుకు తెలుసా? ఇక్కడ ఉన్న ల్యాండ్ని మనం ఎలా చూసుకోవాలి, లీగలైజేషన్ ఎలా చూసుకోవాలి, అసలు ఈ ల్యాండ్ కరెక్టా కాదా, దొంగ డాక్యుమెంట్లు ఉన్నాయా? ఇప్పుడు సిటీలో ఎక్కువ దొంగ డాక్యుమెంట్లు జరుగుతున్నాయి. దాని మీద యాక్షన్స్ కానీ దొంగ డాక్యుమెంట్లు ఎలాంటివి కానీ అన్ని కోర్టులోనే పరిష్కారాలు జరుగుతున్నాయి. కోర్టుకి వెళ్ళండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకో డిపార్ట్మెంట్ కానీ తక్షణ న్యాయం అయితే జరగట్లేదు. సివిల్ మ్యాటర్స్ కాబట్టి అందరు కోర్టు కూడా ఏమవుతుంది, దొంగలకు సహాయంగా 10 సంవత్సరాలు నడుస్తుంది కేసు. కాబట్టి ఉన్న కట్టిన ఇల్లే కొనుక్కోవడం బెస్ట్. కట్టిన ఇల్లు కూడా లీగలైజేషన్ కంపల్సరీ చూసుకోవాలి ప్రతి ఒక్కరు. ఈసీలు ఉన్నాయా, ల్యాండ్ కరెక్ట్గా ఉందా, లేఅవుట్ కరెక్ట్గా ఉందా, ఫ్లాటింగ్ కరెక్ట్గా ఉందా, ఇలాంటివన్నీ చూసి కొనుక్కుంటేనే వాళ్ళు అనుకున్న అచీవ్మెంట్ అనేది నడుస్తుందండి. ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలన్నప్పుడు అంటే మీరు చెప్తున్నారు ఈసీ అవన్నీ ఇప్పుడు అమాయకుడికి తెలియదు, సామాన్యుడికి తెలియదు. అవి దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయడం, అందులో మోసాలు ఎట్లా అంటే ఐడెంటిఫై చేయాలి? వాస్తవంగా అయితే మనకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అన్నీ తెలియాలి సార్. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది కకృతి రిజిస్టర్లు ఉన్న దానివల్ల ఈసీలో కూడా కొన్ని తేలడం లేదు. ఎందుకు తేలడం లేదంటే డబుల్ రిజిస్ట్రేషన్లు అయితే ఈసీలో రావాలి. కొన్ని ఏం చేస్తున్నారు, వాళ్ళే ఆ సర్వర్ ప్రాబ్లము, ఆ సిస్టమ్ ప్రాబ్లము తెలియట్లేదు. ఇలా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానిలో కూడా నేను బాధ్యుడిని. నాకు ఇంత అనుభవం ఉన్నా కూడా నేను మోసపోయాను. అంటే సామాన్యుడు ఇప్పుడు అంటే లాయర్ త్రూ వెళ్ళాలా? ఒక ల్యాండ్ కొనాలంటే పర్లేదు, ఇప్పుడు రియల్టర్ నమ్ముకోవచ్చా?
లేదండి, కంపల్సరీగా నమ్ముకోవడం అనేది మంచి వ్యక్తి ఉంటే వాళ్ళకి నచ్చిన విధానంగా జస్టిస్ చేసేవాళ్ళు ఉంటే నమ్ముకోవచ్చు. ఓకే. కొనాలనుకున్న ప్రతి ఒక్కరూ 100% లాయర్ సలహా తీసుకోవాలి, లాయర్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోవాలి. ల్యాండ్ ఫస్ట్ పర్చేజ్ చేసినప్పుడు అగ్రిమెంట్లో ఉన్నప్పుడే సైట్లో బోర్డు పెట్టుకోవాలి. మనం ఏవైతే లైబిలిటీస్ అడ్వకేట్ లైబిలిటీస్ ఉంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సైట్లో బోర్డు పెట్టుకొని 3 పేపర్లో ప్రెస్ మీట్లు ఇచ్చుకొని ఆ టైం దాకా వెయిట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంకు లోన్లు వస్తుంటాయి, దాంట్లో ఏదైనా కిరికిరి ఉండడం అట్లాంటివి? బ్యాంకు వల్లనే ఈరోజు పెద్ద పెద్ద దొంగలంతా బడాబాబులు అవుతున్నారు సార్. ఓకే. అంటే ఎట్లాంటి మోసాలు ఇప్పుడు ఫేక్ ల్యాండ్ వస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక ఓనర్ లేరండి, ఓనరే అందుబాటులో. ఇప్పుడు దొంగలు ఎలా ఉంటారంటే ఒక జీపీఐ డాక్యుమెంట్ తయారు చేసుకొని అక్కడి నుంచి నేనే ఓనర్ని అని చెప్పి ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని ఒక ప్రక్రియ క్రియేట్ చేసుకొని లింక్ డాక్యుమెంట్ ఓనర్ ఎవరైతే అందుబాటులో ఉండరు, సపోజ్ ఒక ఆయన అమెరికాలో ఉంటాడు, వీళ్ళు ఏం చేస్తారు, ఒక దొంగల ముఠా జూరి వాళ్ళు అక్కడ లేని ప్లేస్ని ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేసుకొని అక్కడ ఒక రూమ్ వేసుకొని ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకొని ఈసీలు అంతా వీళ్ళ పేర్లే వస్తాయి, సేల్ డీల్ చేసి అమ్ముకుంటారు. అమ్మేసుకున్న తర్వాత కొనుక్కున్నాడు బాధపడతాడు. బాధపడే క్రమంలో అప్పుడు యూఎస్ నుంచి ఆయన స్థలం ఎక్కడుంది ఎత్తుకుంటా వచ్చినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇక్కడ సిటీలో ఒరిజినల్ డాక్యుమెంట్ తయారు చేసే ముఠాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అనేది ఐడెంటిఫై చేయట్లేదు. మెయిన్ ఏంటంటే ప్రతి కస్టమర్ కానీ ప్రతి బయ్యరు ప్రతి సెల్లరు ఎవరు నమ్ముకుంటున్నారంటే ఒక సబ్ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ నమ్ముకుంటున్నారు, ఈసీ కరెక్ట్గా ఉంది, ఇలాంటి ఏ డిస్ప్యూట్ లేదని కొనుక్కుంటున్నారు. అలా చాలామంది అమాయకులు దొంగల బారి నుంచి పోతా ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ దీన్నే మెయిన్గా చూస్తారు, కానీ అయినప్పటికీ డబుల్ రిజిస్ట్రేషన్ వస్తున్నాయి. అంటే మేజర్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? గవర్నమెంట్ అధికారులు సరిగా లేకపోవడం అనేదేనా? వాస్తవంగా అలా కూడా చెప్పుకోవచ్చు సార్. అధికారుల్లో కరెక్ట్గా ఉంటే ఇలాంటివి జరగవు. ఫస్ట్ సింపుల్గా ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూశానండి. జెన్నారం విలేజ్లో ఆ సర్వే నెంబర్ అంతా గవర్నమెంట్ సర్వే నెంబర్. ఒక లేడీ పేరు మీద ఏలుపోలి శ్రీదేవి అని ఆవిడ పేరు మీద ల్యాండ్ ఉంది. ఆవిడ ఏం చేసింది, ఒక అక్షయ పాత్ర లాగా ఆవిడకు ఉన్నది 5 ఎకరాలు, ఉందో లేదో కూడా తెలియదు. ఈసీలో ఎంఆర్ ఆఫీస్లో ప్రొహిబిట్ లిస్ట్లో ఉంది. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక ప్రొసీడింగ్ తీసుకున్నారు. ఏమైనా కన్వర్షన్ ప్రొసీడింగ్ ఎవరు ఇచ్చారు? ఆర్డీఓ సంగారెడ్డి, ఆర్డీఓ మెదక్, వీళ్ళందరూ స్టాంపింగ్ చేసి డాక్యుమెంటేషన్ వాళ్ళు సృష్టించుకున్నారు. సృష్టించుకున్న తర్వాత నాలాంటి ఒక వ్యక్తి వెళ్ళి, సార్ ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు ఆల్రెడీ ప్రొహిబిట్ లిస్ట్లో ఉంది, మీరు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయ్యింది. సబ్ రిజిస్టర్కి ఒక లెటర్ ఇచ్చాం. సబ్ రిజిస్టర్ ఏం చేయాలి, ఎమ్మటే స్పందించాలి. ఆర్డీఓ గారికి ఒక లెటర్ ఇచ్చాం. ఆర్డీఓ గారు ఏం చేయాలి, ఒక ఎమ్మటే స్పందించాలి. అరే మా ఆర్డీఓది సంతకాలు పెట్టి గవర్నమెంట్ స్టాంపులు వేసి ఒక డాక్యుమెంట్ యూటిలైజ్ చేసి సేల్ డీడ్ చేశారు. ఆర్డీఓ అలాగే స్పందించాలి, సబ్ రిజిస్టర్ అలాగే స్పందించి సేల్ డీడ్ చేసిన దాన్ని తక్షణమే దీని మీద మనమే కేసు ఫైల్ చేయాలని రియలైజేషన్ ఆఫీసర్లకు రావాలి. వాళ్ళకి ఎలాంటి కంప్లైంట్ నేనే ఇచ్చాను. నా కంప్లైంట్కి ఈ రోజు కూడా దిక్కు దిశానం ఉండే. సబ్ రిజిస్టర్ కనీసం ప్రొహిబిట్ లిస్ట్లో కూడా పెట్టలేదు. ఎవిడెన్స్గా ఏమని ఇచ్చారు, ఆర్డీఓ గారు ఇది ఫేక్ అని ఇచ్చారు. మా డిపార్ట్మెంట్లోనే లేదు, మా ఆఫీసర్ ఇలాంటి దానిలో ఈ ప్రొసీడింగ్లో పనిచేయలేదు అని ఇచ్చారు. తర్వాత ఎంఆర్ఓ గారు ఇచ్చారు, ఈ సర్వే నెంబర్ మీద వీడికి ల్యాండ్ లేనే లేదు, ఈ డాక్యుమెంట్ ఎలా అయిందో మాకు తెలియదు. కనీసం తెలియనప్పుడు మరి ఇంత పెద్ద ల్యాండ్ మాఫియా జరుగుతుంది, ఒక వ్యక్తి వచ్చి మాకు ఈ విధంగా ఇచ్చారు అని చెప్పి రిజిస్ట్రార్ కానీ ఎంఆర్ఓ గారు కానీ స్పందించి సదర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే దొంగలు భయపడతారు, అరాచకాలు తగ్గుతాయి. కానీ ఆ భయభ్రాంతులు అనేది ఎక్కడా లేవు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెద్ద వ్యాపారం అయిపోయింది. దీన్ని చాలామంది ఆసరాగా చేసుకొని ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మోసాలు పడుతుంది. దీనికి ఎలాంటి పరిష్కారం ఎట్లా చేయాలి? మరి గవర్నమెంట్ ద్వారా చేయాలా, ఆఫీసర్స్ చేయాలా, జనాల్లో ఎలాంటి రియాక్షన్ ఉండాలి, వాళ్ళు ఎట్లాంటి జనాలు వాస్తవంగా అమాయకులు సార్, ఎవరికి ఏం తెలియదు. ఫస్ట్ విషయం గవర్నమెంటే స్పందించాలి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ ప్రకారం ఏం చేయాలి, శాటిలైట్ సిగ్నల్స్ వచ్చేసినాయి. ఆ సర్వే నెంబర్ని కోడ్ చేసి మనం మొబైల్ పెడితే ఇక్కడ నీ సర్వే నెంబర్ నీ ఫ్లాట్ నెంబర్ డిస్ప్లే అయ్యేటట్టు మొబైల్ యాప్ క్రియేట్ చేయొచ్చు. గవర్నమెంట్ అనుకుంటే నిమిషం పని అది, కానీ అలాంటివి చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? రిలేటెడ్ ఇలాంటి ఫ్రాడ్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ లక్షలు ఉన్నాయి. ఈ లక్షల నుంచి చాలామంది పబ్లిక్ అన్యాయం అయిపోతున్నారు, దొంగలంతా బాగుపడుతున్నారు. దొంగల మంది కఠిన చర్యలు తీసుకునే దానికి కొత్త చట్టాలు కానీ కొత్త వ్యవహారాలు లేవు. సివిల్ మ్యాటర్లో ఇంకొక అదృష్టమైన విషయం ఏంటంటే 10 ఏళ్ళు పోయినా కోర్టు కేసులు తీరవు. కాబట్టి దెబ్బతినాల్సిందే. సిటీ లైఫ్ ఇంతే.
దానికి ఎంత జాగ్రత్త పడాలో అంత జాగ్రత్త పడితేనే ఓకే. వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు మరి సామాన్యుడు ఎక్కడ కొంటే బెటర్ ల్యాండ్? ఇప్పుడు సిటీలు అంటే ఇప్పుడు ఎన్ని మోసాలు ఉంటున్నాయి, ఎక్కడ కొంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ల్యాండ్ పర్ఫెక్ట్గా ఉన్న ల్యాండ్ ఎక్కడైనా సిటీలో హైదరాబాద్ తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఫ్లాట్గా ఉంది. ఒకటి హైడ్రా వల్ల కానీ, ఈ చెరువుల డెవలప్మెంట్ వల్ల కానీ, హైడ్రా చేసే ఇన్సిడెంట్స్ వల్ల కానీ, పబ్లిక్ కూడా ఏంటంటే ఏది గవర్నమెంట్ ల్యాండు ఏది ప్రైవేట్ ల్యాండు అలా ఐడెంటిఫై చేసే పొజిషన్ లేక చాలామంది బయర్స్ ఆగిపోయినారు. కాబట్టి ల్యాండ్ని బాగా పరిశీలించి ఆ బయర్స్ తీసుకుంటే ఇప్పుడు ప్రైస్ తక్కువలోనే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ స్టేట్ అనేది ఎప్పుడైనా వజ్రాలు లాంటిది. రియల్ ఎస్టేట్లో మనం ఫ్లాట్ కొని ఇల్లు కట్టుకున్నారంటే ఈరోజు ₹1,00,00,000 పెడితే పాత రోజుల్లో మనం విని ఉంటాం. ఆ రోజుల్లో ఏమని చెప్తారు, అయ్యా నేను ₹1,00,000 పెట్టి ఆ ఇల్లు కొనుక్కున్నాను, ఈరోజు 10 కోట్లు అయిందని చెప్తున్నారు. లేదు 10 లక్షలు అయింది, ₹1,00,00,000 అయిందని చెప్పుకున్నారు. ఆ గొప్పతనం అంతా రియల్ ఎస్టేట్లో ఉంటుంది. ఈరోజు కూడా ₹1,00,00,000 పెట్టినాడు కూడా ఇంకో 10 సంవత్సరాల తర్వాత 100 కోట్లు అవ్వచ్చు, 50 కోట్లు అవ్వచ్చు. అంటే ఇప్పుడు సార్ మీరు ఇంతకుముందు చెప్పారు ఇల్లు కట్టినాక కొనడం బెటర్, ఎందుకంటే క్లియర్ ఉంటుంది అంటున్నారు. అంటే ఇప్పుడు అది సరిగా కట్టాడా లేదా, ఆ క్వాలిటీ పరంగా ఎట్లా చెక్ చేసుకోవాలి సార్? ఇప్పుడు అన్నిటికీ అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి సార్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ క్వాలిటీ చెక్ చేయాలంటే మనం వెళ్ళేసి అన్ని డిపార్ట్మెంట్లకి వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇచ్చామనుకోండి, వాళ్ళు అన్నీ చేస్తారు. స్లాబ్ స్ట్రెంత్ ఎంత, స్టీల్ ఏమేమి వాడారు, వాళ్ళ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ కానీ అవన్నీ మనకి బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్లో ఉంటాయి. కానీ కొనే కస్టమర్లు కూడా అంత దూరం ఆలోచించరు. కాబట్టి ఉన్న బిల్డింగ్ వెల్యువేషను కలరు అవన్నీ నచ్చాయంటే ఒక ప్రైజ్ రీజనబుల్ ప్రైస్ వచ్చిందంటే ఇమీడియట్గా తీసుకునే సిచ్యువేషన్లో బయ్యర్ ఉంటాడు. కొంతమంది క్వాలిటీతో కట్టి ఉంటాడు. ఒక 20 లక్షలు ఎక్కువ అంటే ఆడ అమ్ముకోలేడు. ఎందుకు అమ్ముకోలేడంటే ఇప్పుడు వాళ్ళు ఆడతారు. సింపుల్ స్టీల్ ఉంది, జిందాల్ స్టీల్ ఒక ఆయన వాడతాడు, ఇంకొక ఆయన తిరుమల స్టీల్ వాడతాడు. కంపారిజన్ 20,000 ఉంటుంది టన్కి. ఆయన ఏం చేస్తాడు, ఈ క్వాలిటీలో కట్టుకుంటే వెళ్తాడు. ఒక ఆయన ఎల్ఎన్టీ సిమెంట్ వాడతాడు, ఇంకొక బిల్డరు డక్కన్ సిమెంట్ వాడతారు. వాడినప్పుడు ఏమవుతుంది, ప్రైస్ వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు మనం గుమ్మాల దగ్గరకు వస్తాం. గుమ్మాలు ఏం చేస్తాడు, ఒకడు ప్యూర్ టేక్ వాడతాడు, ఒకడు ఆఫ్రికన్ టేక్ వాడతాడు, లేదంటే ఇంకోటి చక్కలు తీసుకొని బిగిస్తాడు. వాళ్ళకి ప్రైస్ వేరియేషన్ డిఫరెంట్ ఆటోమేటిక్ కనబడిపోద్ది. ఆ కనబడేటప్పుడు ఆ బయ్యర్ కూడా ఏంటంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి నాకు ఇదైతే సరిపోద్ది అని కాంప్రమైజ్ అయ్యి కొనుక్కోవడం, మనం అనుకున్న దాని ప్రకారం సేమ్ ఏరియాలో 20 లక్షలు తక్కువకి వస్తుంది అనుకోవడం. అలా కొంతమంది డిసప్పాయింట్ అవుతూ బడ్జెట్ని క్యాలిక్యులేషన్ చేసుకుని కొంటారు. ఆ కొన్న తర్వాత 20 లక్షలు ఎప్పుడు దాని వాల్యూ అనేది ఒక 5-6 సంవత్సరాల తర్వాత కస్టమర్లు తెలుస్తుంది. అంటే సార్ ఒకప్పుడు ఒక ఇల్లు కడితే దాదాపు 100 ఏళ్ళు ఉండాలని అన్నట్టు, కానీ ఇప్పుడు ఒక 30-40 సంవత్సరాలు కూడా ఉండే పరిస్థితి లేదు. కొన్ని అయితే కట్టిన ఒక 5 ఏళ్ళకి 10 ఏళ్ళకే మొత్తం పగుళ్ళు వచ్చేస్తున్నాయి. మరి ఇట్లాంటి వాటిలో ఎలా దాన్ని పిండి కొంది రొట్టె అంటారు సార్. వాస్తవంగా ఏంటంటే మనం అదే ఇందాక కూడా మనం మాట్లాడుకున్న సందర్భం ఎలా ఉందంటే, మనం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసుకుని 100 ఇయర్స్ కాదండి, ఇంకా సంవత్సరాల తరపున ఉన్నాయి. ఇప్పుడు చూడండి తాజ్మహల్ ఉంది, ఎన్నో వేల సంవత్సరాలు కన్స్ట్రక్షన్ చేసింది. అది 100 కాదు. అది ఎందుకుంది, దాని క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, మన భావితరాలకు మనం ఎలా ఇవ్వాలి. మనం ఇప్పుడు ఆయన అనుకుంటాడు, నేనే అనుకుంటా ఒక ఇల్లు కట్టాలంటే నా పిల్లలకి ఇవ్వాలి, నా పిల్లలకి ఇవ్వాలి అనుకుంటా. 100 కాదు 500 సంవత్సరాల లైఫ్ అనేది ఇవ్వచ్చు. కానీ మనం ఉన్న సాయిల్ని బట్టి, మనం చేసే కన్స్ట్రక్షన్ బట్టి, క్వాలిటీని బట్టి అది డిసైడ్ అవుతుంది సార్. ఏది లైఫ్ లేకుండా అయితే ఉండదు. లైఫ్ లేకుండా ఉంది అంటే క్వాలిటీ తగ్గిస్తారు అంతే. డబ్బులు మనం పెట్టేదాన్ని బట్టి క్వాలిటీ వస్తుంది ఖచ్చితంగా సార్. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో మెయిన్గా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. G+5 అనో G+10 అనో సంథింగ్ అట్లా. అలాగే స్కై టవర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు జనాలు మిడిల్ క్లాస్ కూడా అక్కడ ఉండాలనుకుంటున్నారు, అట్లాంటి అపార్ట్మెంట్లు ఉండాలనుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి పాసిబిలిటీస్ ఉంది, వాళ్ళకి ఎంత ధరల్లో దొరుకుతాయి అపార్ట్మెంట్లో కానీ? సార్ ఇప్పుడు హై రేజ్ అనేది మాకు కాంపిటీషన్ అయిపోయింది, కస్టమర్లో కూడా ఒక పాజిటివ్గానే దొరుకుతుంది. ఎందుకంటే స్టార్టప్లో కొనుక్కున్న వాళ్ళు తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. ఎండే కొంది 10,000 15,000 వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వే ఆఫ్ వెళ్తుంది. రెండోది ఏంటంటే ఒక్కొక్క మైండ్ సెట్, కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, హైరేజ్ ల్యాక్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్, మినిమం 500-600 ఫ్యామిలీస్ ఉంటారు. అక్కడ ఉన్న ఏరియాని బట్టి కొంతమంది ఏమనుకుంటారు, అరే ఇంత పొల్యూషన్, ఇంత పెద్ద పాపులేషన్ ఉంది, ఈ ఏరియాలో మనం పీల్చుకుని గాలి పక్కవాడు పీల్చుకోవడం, అట్లా ప్రశాంతత కోరుకున్నప్పుడు సపరేట్ ఇండివిజువల్ హౌస్కి వస్తాడు. ఈ పాపులేషన్లో ఉండిపోయి మాకు స్విమ్మింగ్ పూల్, ఈ వాతావరణం ఉందండి, మాకు మంచిగా ఉంది, పిల్లలు బాగుంటుంది అనుకున్న వాళ్ళు కమ్యూనిటీలోకి వెళ్ళిపోతుంటారు సార్. రెండోది ఏంటంటే ఇక్కడ అల్టిమేట్గా
బయ్యరు వాళ్ళ వాల్యూస్ని బట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్ని బట్టి రీచ్ అవ్వగలుగుతారు. హై రేంజ్కి వెళ్తే ₹1,00,00,000 పెట్టాలి, స్టాండ్లోకి వెళ్తే 70-80 లక్షలు పెట్టాలి. ఓకే. కాబట్టి వాళ్ళ బడ్జెట్ ₹1,00,00,000 ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ₹1,00,00,000 పక్కన పెడితే హై రేంజ్లో నెలకు ₹5,000, ₹10,000 మెయింటెనెన్స్ కూడా కట్టుకోవాలి. ఆ స్టాండర్డ్ ఉన్న వాళ్ళు అక్కడ కొనగలుగుతారు. ఓకే. ఈ స్టాండ్లో అపార్ట్మెంట్స్ వాళ్ళు మా లాంటి వాళ్ళ దగ్గర కొనగలుగుతారు. ఇప్పుడు మాకేమైంది, రెవెన్యూస్ తగ్గిపోయినాయి. ఓకే. ఎందుకు తగ్గిపోయినాయి, మేము కొనే ల్యాండ్ వేలు సిటీ ప్రెమిసెస్లో కొంటున్నాం. మా కాంపిటేటర్ ఎవరు, హై రైజ్ కాంపిటేటర్స్ కారు, వాళ్ళు ఎక్కువ మోతాదులో కడుతున్నారు, వాళ్ళ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు. ల్యాండ్లు తక్కువ దొరుకుతున్నాయి, ప్రైస్ ఎక్కువగా అమ్ముకుంటున్నారు. ఓకే. వాళ్ళ వల్ల ఏమవుతుంది, స్టాండ్లో ఉన్నప్పుడు చిన్న బిల్డర్లు అంతా ఇబ్బంది పడుతున్నారు. ఓకే. అంతేగాని బయర్స్ అయితే బయర్స్ మైండ్ సెట్ ఒకటే, వాళ్ళ బడ్జెట్ని బట్టి ఎత్తుక్కోవాల్సింది. ఇప్పుడు ఈ కూకట్పల్లిలో కొనాలంటే 70-80 లక్షలు ప్లాట్కి పెట్టాలి. అదే కొంచెం గాజుల రామారావుకి అంటే 60 లక్షలు దొరుకుతాయి. ఇంకా లోపలికి వెళ్తే 40-50 లక్షలు దొరుకుతాయి. ఆ బడ్జెట్ గల పీపుల్స్ని బట్టి మనం ఫ్లాట్స్ని ఎంచుకోవాల్సిందే సార్. అంటే వీటిలలో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి సార్? ఇప్పుడు అపార్ట్మెంట్ కానీ, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కానీ, హై రేంజ్ అపార్ట్మెంట్స్లో కానీ ఇప్పుడు ఎలాంటి రిస్క్ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు, కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు, మనం ఎలాంటివి చెక్ చేసుకోవాలి? ఇప్పుడు చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు టెక్నాలజీస్ బాగా వచ్చున్నాయి సార్. ప్రజెంట్ రేరా ఒకటి వచ్చింది. రేరా డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది, వాళ్ళ దగ్గర కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గర అన్ని ఆథరైజ్ సెక్యూరిటీస్ తీసుకొని చేస్తున్నారు. బయ్యర్ ఫస్ట్ చేసుకోవాల్సిన వ్యవహారం ఉంది, రేరా ఉందంటే వాళ్ళకి 100% సెక్యూర్ అనే ఫీల్తో ఉంటారు. నెంబర్ 2, ప్రాపర్గా బిల్డింగ్ అయిందా లేదా, ల్యాండ్లో అక్కడ ఉన్న సాయిల్ స్ట్రెంత్ ఎంత ఉంది, బిల్డర్ ఎలా కట్టాడు, ఏంది, ఆ స్టీల్స్ ఎలా ఉన్నాయి, డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివి చెక్ చేసుకోవాలి. ల్యాండ్ ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఇప్పుడు సింపుల్ చూడండి, పర్మిషన్ ఉన్న బిల్డింగ్లు కూడా కొలగొడుతున్నారు. ఇప్పుడు హైడ్రా వాళ్ళు వచ్చిన తర్వాత తప్పెవరిది, పర్మిషన్ ఎందుకని, గవర్నమెంట్ తప్పులేదా, రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంటే, ఎల్ఆర్ఎస్ ఇచ్చింది గవర్నమెంటే, పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే, తప్పు గవర్నమెంట్దే ఉంది. తప్పు చేసిన వాళ్ళ మీద సెక్షన్ ఎందుకు తీసుకోలేదు, యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ప్రజెంట్ ఇప్పుడు వరకు ఒక ఆఫీసర్ మీద గవర్నమెంట్ తీసుకుందా, హైడ్రా తీసుకుందా, ఇంకొక డిపార్ట్మెంట్ తీసుకుందా, పోనీ దాన్ని చేసిన కరప్టెడ్ పర్సన్స్ మీద ఏమైనా తీసుకుందా? ఎవరు చేసి మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. గవర్నమెంటే వాస్తవంగా నా ఒపీనియన్ అయితే గవర్నమెంటే తప్పు చేస్తుంది. ఎందుకు చేస్తుంది, రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంటే, అది చూసుకోవాల్సిన బాధ్యత అవుద్ది. స్టాంప్ రిజిస్టర్ ఐజీ గారు ఉన్నారు, తర్వాత రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి, అన్ని రికార్డ్స్ ఉన్నాగా నువ్వు గవర్నమెంట్ ల్యాండ్లో నువ్వు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తావు? చేసింది మనమే కదా, మనం చేసిన తప్పుని మనమే దాన్ని డిమార్కేషన్ చేసి ఇప్పుడు ఎంతమంది ఫ్యామిలీస్ రోడ్డుని పడుతున్నాయి. అంటే దీన్ని అడిగే వాళ్ళు మరి ఎవరు ముందుకు రావట్లేదు, అట్నే వదిలేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మరి ఇట్లా నష్టపోయిన వాళ్ళ పరిస్థితి అని అంటే ఇప్పుడు రంగనాథ్ గారు ఏం చెప్తున్నారు, మీరు తప్పు చేశారో మీరు అనుభవించాలంటున్నారు. అది కూడా మనం ఒక విధంగా పబ్లిక్ ఓరియంటెడ్ మనం ఆలోచిస్తే తప్పే అనుకోవచ్చు. తప్పు చేసాం, ఎందుకు తప్పు మనకు తెలియదు కదా. ఇప్పుడు యాజ్ ఏ బిల్డర్గా నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఈ ల్యాండ్ కొంటున్నా, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని నాకు తెలియదు. నేను ఎవరిని అప్రోచ్ అవుతున్నాను, పర్మిషన్కి ఆర్కిటెక్ట్ దగ్గర పేపర్లు ఇస్తున్నా, అయ్యా మేము బిల్డింగ్ కట్టాలి, ఇంజనీర్ డిజైన్ చేసి పేపర్లు ఇవ్వండి, అక్కడ సాయిల్ టెస్ట్ చేయండి, ఈ పేపర్లు అనేది పర్మిషన్ మున్సిపల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ల్యాండ్కి వస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, గూగుల్ మ్యాప్స్ తీసుకుంటున్నారు, అన్నీ కరెక్ట్, మేమే ఇన్స్పెక్షన్ చేసాం, పర్మిషన్ ఇస్తున్నారు. సబ్జెక్ట్లో ఏమవుతుంది, మేము బిల్డింగ్ కట్టేసినాం, అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు కొట్టిన బిల్డింగ్లు ఉన్నాయి, బిల్డింగ్కి ఎవడు ఏం జస్టిస్ చేస్తున్నారు? కొన్ని గవర్నమెంట్కి అవసరమైన వాటిని లాక్కోవడం తప్పులేదు, ఇలాంటి వాటికి కూడా లేదు. గవర్నమెంట్ కూడా ఇలాంటి జనాలు ఇప్పుడు మాకైతే బిజినెస్ లేదు, ఎందుకు లేదు, కస్టమర్లు కూడా ఈ గందరగోళంలో ఉన్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండా, ఇది పబ్లిక్ ల్యాండా, ఇది గవర్నమెంట్ ల్యాండా, కొంతమంది అయితే హైడ్రా ఎన్ఓసీలు అడుగుతున్నారు. మేము ఎక్కడి నుంచి తేవాలి, గవర్నమెంట్ ఏమైనా పాస్ చేసిందా? ఇప్పుడంటే టెక్నాలజీ చాలా ఈజీ సార్, చేయాలనుకుంటే ఖచ్చితంగా శాటిలైట్ సిగ్నల్ పెట్టచ్చు. ఎవరికైనా మొబైల్ తిప్పితే ఉంది, సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోయింది, ఏఐ వచ్చింది, రకరకాల టూల్స్ వచ్చింది. ఇక్కడ నిలబడుకొని ఇక్కడ మీ యూనిట్లో నిలబడుకొని మొబైల్ ఎట్లా ఆన్ చేస్తే ఈ సర్వే నెంబరు, ఫ్లాట్ నెంబర్ ఇండికేట్ చేస్తుంది. ఇండికేట్ చేసే విధంగా డెవలప్ తీసుకొచ్చారనుకోండి, పబ్లిక్ కూడా ధైర్యంగా ఉంటారు. ధైర్యానికి ఏం చేస్తున్నారు, ఇంకా జరగట్లా, మనం తోసుకుంటా పోవడం. ఈ పక్కన గవర్నమెంట్ ల్యాండ్, ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, కట్టుకున్నవాడు అమ్ముకోలేకపోతారు. ఇప్పుడు గవర్నమెంట్ మంచి పని తప్పులే, భావితరాలకు నీళ్ళు ఇవ్వడం చాలా గొప్ప విషయం, ఉన్న చెరువులు కాపాడడం చాలా గొప్ప విషయం. కానీ ఈ గొప్ప పనులు చేసిన వాళ్ళు కొంతమందికి అన్యాయం కూడా జరుగుతుంది. ఈ అన్యాయాన్ని కూడా ఒక ప్రాపర్వి
ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవద్దు అన్నారు, ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఇంకొక తప్పు చేయకూడదు. ఇప్పుడు ఇది జరిగిపోయింది, ఇప్పుడు దాన్ని మనం గవర్నమెంట్ రియలైజేషన్ అయింది. ఇంకొక తప్పు చేయకుండా మనం ఏం నిర్ణయాలు చేస్తాం? ఒక ఆఫీసర్ తప్పు చేయకుండా ఏం చేస్తాను? ఓకే, అంటే ఇప్పుడు అట్లాంటి మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని జనాలకు అర్థమయ్యేలాగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. మీలాంటి ఎవరు చెప్పట్లేరు కదా, అందుకే మోసపోతున్నారు. కరెక్టే సార్, చెప్పడానికి అవసరం ఎందుకు? ఇప్పుడు ఒక బిల్డర్గా మన బాధ్యత మంది, ఎందుకంటే నేను కరెక్ట్గా కట్టుకున్నా, నేను ఎలాంటి గవర్నమెంట్ ల్యాండ్ లేను. ఇప్పుడు రంగనాథ్ సార్ అన్నట్టు ఆ తప్పుడు ల్యాండ్ వాళ్ళే క్రియేట్ చేసుకోండొచ్చు, బిల్డర్ తప్పు ఉండొచ్చు, పబ్లిక్ తప్పు ఉండొచ్చు, దాన్ని మనం ఏం చెప్పగలుగుతాం? మనం ఒకరికి అవేర్నెస్ ఇచ్చే పరిస్థితి కాదు కదా. నేను ఒక పొలిటీషియన్ కాదు, ఒక ప్రజాసేవకుడిని కాదు, ఒక వ్యాపారస్తుని. వ్యాపారంలో ఏంటంటే నేను భయభ్రాంతుని అయిపోయినా, కట్టుకొని ఇల్లు అమ్ముకోలేకపోతున్నా, వడ్డీలు కట్టుకోలేకపోతున్నా. అంటే అల్టిమేట్గా మీరు ఎఫెక్ట్ అవుతున్నారు కదా ఈ అంత ప్రాసెస్లో. సో మీ పైన కూడా ఆ బాధ్యత ఉందని అనుకోవచ్చు కదా. ఉంది సార్, నా బాధ్యత ఎంతవరకు ఉంది? నా మాట వినేవాడేవాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, మీ మీడియాలోనే చెప్తున్నా. ఇప్పుడు రంగనాథ్ గారు మన హైదరాబాద్ కానీ గవర్నమెంట్ చేసే మంచి పనులు ఈ మాటలు విన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్, నెగిటివ్గా తీసుకుంటే మిమ్మల్ని ఎన్నో ఇరికిస్తారు. మమ్మల్ని ఇరికిచ్చే అంత ఇదేం లేదు. ఇరికిచ్చేది మేము ఎక్కడ ఉన్నాం, ఇరికిచ్చేది కాదు. ఇష్యూస్ ఏంటంటే దాంట్లో మనం చేయాల్సినవి మనం పాలసీస్ మార్చుకుంటే సక్సెస్సే. గవర్నమెంట్ కూడా మనం చేసేది తప్పు అని అనడం లేదు, కానీ ఒక ప్రాపర్ వేలో వెళ్ళిపోతే ఇప్పుడు ఉన్నాయి కదా, డెవలప్ చేయి. సో ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్లు. ఇప్పుడు కోర్టు ఏమంటుంది, ఈ మధ్య కొన్ని ఛానల్లో చూస్తున్నాం, హైకోర్టు ఏమంటుంది, మీరు ఇలా నోటీసులు లేకుండా ఎందుకు కాదు. ఇప్పుడు ఒక 50 మంది ఇల్లు టీవీలో చూస్తున్నాం, వాళ్ళందరూ ఎందుకు సఫర్ అవ్వాలి? వాళ్ళకి మెల్లగా నోటీసులు ఇవ్వండి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పండి, తీసుకోండి. తీసుకునేదానికి ఒక కోర్టులోని ఎమ్మటే పిట్లు బయటపడేసి అలా కాదు కదా. అయితే ఇప్పుడు మీరు ఇలాగన్నారు అపార్ట్మెంట్లో స్కై అపార్ట్మెంట్లు కానీ G+5 కానీ G+10 కానీ వీటిలో ఫస్ట్ కన్స్ట్రక్షన్ టైంలో తీసుకోవడం బెటరా లేదా కంప్లీట్ అయిపోయినాక తీసుకోవడం బెటరా? ఏది సార్ ప్రజెంట్ సినారీ వచ్చి కంప్లీట్ అయినాకనే కొంటున్నారు సార్ బయర్స్. ఫస్ట్ విషయం, బిఫోర్ కన్స్ట్రక్షన్లో ఎలా ఉంటుంది అని అంటే కస్టమర్లు వాస్తవంగా 10 లక్షలు తక్కువ అంటే వాళ్ళు ఆశపడుతున్నారు, బిల్డర్లు కూడా కంప్లీట్ చేయలేక వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలా చాలా బిల్డింగ్లు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఇప్పుడు మనకి కస్టమర్ కూడా ఎస్టిమేషన్ చేసి ఇప్పుడు టెక్నాలజీ బాగానే ఉంది. గూగుల్లోకి వెళ్ళి కొట్టాడంటే మాదాపూర్ ఏరియాలో మనం ఎంత ఫ్లాట్ కొనొచ్చు అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. కానీ ఒక 80 లక్షలు ఫ్లాట్ కొనాలంటే 50 లక్షలకు ఒక బిల్డర్ ఇస్తానంటే కొనడం తప్పే అవుద్ది. బయర్ ఏమనుకుంటాడు, నాకు సంవత్సరాలు ఇల్లు ఇస్తున్నాడు నేను కొంటాను అంటాడు. ఆడేం చేస్తున్నాడు, 50 లక్షలు తీసుకొని వాళ్ళు ఎవరు 100 మంది బిల్డర్లు ఒకడే చేస్తున్నాడు. ఆడ 99 మంది నిజాయితీగానే ఉన్నా కూడా ఒక్కడి వల్ల మా బిల్డర్లకు అంతా చెడిపేరు వస్తుంది. అదే ఇప్పుడు చాలా వరకు ఇలాంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు. అంటే చాలా వరకు ఇప్పుడు చెప్పిన టైం ఒకటి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ టైంలో ఇంత అని ఒక టైం చెప్తారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, కానీ అప్పటికే అయిపోవట్లేదు. వీళ్ళకి వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఇంకా కంప్లీట్ అనుకున్న టైంకి అవ్వట్లేదు. ఇట్లాంటి టైంలో కస్టమర్ దేనికి స్టిక్ ఆన్ అవ్వాలి, దేనికి పాటించాలి? అది దానికి మనం ఏం చెప్పగలుగుతాం సార్, ఇప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి బిల్డరు బయ్యర్ని బట్టి నడవాల్సింది. అది దానికి మేము చెప్పుకునే దానికి ఏం లేదు. ఎందుకు అవ్వట్లేదు అని అంటే రీజన్స్ ఉండొచ్చు. సేల్స్ ఇప్పుడు ప్రజెంట్ సేల్స్ లేవు. బిల్డర్ ఏమనుకుంటాడు, స్టార్టప్లో నేను సేల్ చేసుకుంటూ అమ్ముకోవాలని కొంతమంది వస్తారు, కొంతమంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అమౌంట్ పెట్టుకున్న వాళ్ళు 10% సార్. ఇప్పుడు సేల్ లేకపోయినా ఈరోజు ప్రజెంట్ సేల్సే లేవు. 100% సేల్స్ ఉన్నది ఎక్కడో ఓపెన్ ల్యాండ్లో, ఆ ల్యాండ్ ఈ ల్యాండ్ అవుట్స్కట్స్లో కొద్దిగా గొప్ప నడుస్తూనే ఉంది. సేల్స్ ఉన్న లేనోడు ఏం చేయాలా, బిల్డింగ్ అయితే సంవత్సరాలు కంప్లీట్ చేయాలని అంబిషన్తోనే వస్తాడు. లేదంటే సంవత్సరం దాటిందంటే బిల్డర్కి రూపాయి ఆదాయం ఉండదు. ప్రజెంట్ సినారియోలో ఆదాయాలు లేవు, ల్యాండ్ వాల్యూ లక్షల్లో ఉన్నాయి, ఎస్ఎఫ్టీలు తక్కువలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి రెవెన్యూస్ అయితే వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి బిల్డర్ వాళ్ళిద్దరి మధ్య కమిట్మెంట్ని బట్టి నడవాల్సింది. వాళ్ళకి మనం ఎలాంటి జస్టిస్ మనం చేయలేం, వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఏమంటారు, బిల్డర్తో మాట్లాడేసి వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ ఎలా ఉందో మనకు తెలియని సబ్జెక్ట్ సార్ అది. ఇప్పుడు ఓపెన్ ల్యాండ్లో ఒక ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే అది జీవితకాలం తరతరాలు వాళ్ళ ఫ్యామిలీకి ఉండిపోతుంది. అదే అపార్ట్మెంట్లో తీసుకుంటే ఒక దశకు వచ్చాక ఏమి ఉండదు అనేది ఒకటి ఉంది. దాన్ని ఎట్లా సార్, ఎంత వస్తుంది? లేదండి దీనికి కూడా ఒక ల్యాండ్ షేర్ ఉంటుంది కంపల్సరీగా. ఒక 1000 గజాలు బిల్డింగ్ కట్టాడంటే 20 ఫ్లాట్ల కన్స్ట్రక్షన్ అయితే డివైడెడ్ బై 50 గజాలు ల్యాండ్ షేర్ ఉంటుంది. ఫ్యూచర్లో 100 years స్పాన్ తర్వాత బిల్డింగ్ డిమాన్స్ట్రేషన్ అయిపోయినా అందరు కలిసి 20 ఫ్లాట్లు కట్టుకోవచ్చు. సేమ్ ఫ్లాట్ సేమ్ పర్సన్కి వస్తుంది. లేదు అప్పుడు నామ్స్ ఇంకా మారిపోయి ఇంకా హై రేజ్కి వెళ్ళిపోయింది అనుకో, ఇంకో 2 ఫ్లోర్లు ఎక్స్ట్రా వచ్చినా
వాళ్ళకే బెనిఫిట్ వస్తుంది. ఎవరికొరు బిల్డర్కి ఇచ్చుకోవడం ఇంకోటి చేసుకొని వస్తుంది. దానివల్ల ఎవడూ నష్టపోరు. ఇండివిజువల్కి అపార్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు అలాంటి సందర్భం వచ్చినప్పుడు 20 ఫ్యామిలీల దగ్గర డబ్బులు లేకపోవడం, వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ప్రాబ్లమ్స్ వస్తే తప్ప ఆ బిల్డింగ్లో కానీ ఆ బిల్డింగ్కి సంబంధించిన ల్యాండ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంటే సార్ ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉండాలని లేదు, అందరూ సేమ్ చేయాలని లేదు. అలాంటప్పుడు డెవలప్మెంట్ పర్పస్లో ఇస్తారు. అతను మీకు ఇచ్చే 50%, అతను 50% తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 50 గజాలు వస్తుంది, వాటి తీసుకున్నప్పుడు మీకు 25 గజాలు వస్తుంది. ఆ నెక్స్ట్ తర్వాత ఇంక 12 గజాలు వస్తుంది. ఇంకా చివరికి ఉండదు కదా. 12 ఎందుకు వస్తుంది అలాగా? అంటే ఈ డెవలప్మెంట్ పర్పస్లో ఇట్లా రాదు కదా. 20 ఫ్యామిలీలు వచ్చేది బిల్డింగ్కి 20 మంది, ఓనర్ సగం అమ్ముకుంటాడు, బిల్డర్ సగం అమ్ముకుంటాడు. డివైడెడ్ బై 20 ఫ్లాట్స్ 50 గజాలే వస్తుంది ప్రతి మనిషికి. 25 గజాలు రాదు. ఇంకో 10-20 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఆ 50 గజాల షేర్ ఉంటుంది. ఆ 1000 ఫ్లాటే ఉంటుంది. అంతేగాని ఆ ఫ్లాట్ను మార్చలేము. ఎప్పుడైతే అది శిథిలావస్థకు వచ్చినప్పుడు సొంతంగా బిల్డ్ చేసి సేమ్ ఎస్ఎఫ్టీలు కట్టుకోవాలి. అప్పుడు గవర్నమెంట్ ఇంకా మార్చి దీనికి 5 ఫ్లోర్లు కదండి మేము 10 ఫ్లోర్లు ఇస్తానంటే బెనిఫిట్ ఎవరికి? ఓనర్లకే బెనిఫిట్. అప్పుడు ఇంకోటి ఏంటంటే ల్యాండ్ కూడా ఈరోజు కొన్న 50 లక్షలు 20 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది? ఖచ్చితంగా డబల్ కాదు, దాన్ని ఆటోమేటిక్గా 55 కోట్లు 10 కోట్లకి వెళ్ళిపోద్ది, 10 టైమ్స్ వెళ్ళిపోద్ది. అప్పుడు కూడా బెనిఫిట్ వీళ్ళకి. కంపేర్ టు ఇండిపెండెంట్ హౌస్ ఏంటంటే ఇది 20 మెంబర్స్ కోఆర్డినేషన్తో జరగాలి. అది సింగిల్ ఓనర్, సింగిల్ అజెండా. అదే డబ్బులు ఉంటే కట్టుకుంటారు, లేకపోతే పూరి కూర్చోరు. అదే చామగారి ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు ఏంది రీసెంట్ టైంలో అదే ఫ్రీ సేల్ పేరుతోటి కొత్త వెంచర్లు స్టార్ట్ చేసినప్పుడు అప్పటికప్పుడు అడౌట్ చేస్తున్నారు, వస్తున్నారు ఎంతకు అమ్మిపిస్తున్నారు. ఇప్పుడు అన్నీ పడా ఉంటున్నాయి, ఏంది హైప్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఇప్పుడు ఎవడు కొనే పరిస్థితి లేదు. వాడు అమ్ముకోవాలంటే కష్టం, అంటే ఎవడు లేడు. వాళ్ళు నిండా మునిగిపోతున్నారు. అట్లాంటి వాటికి ఏం చెప్తారు సార్? ఎక్కడ అంటారు? చాలా అవుట్స్కర్ట్స్లో అన్నీ చాలా వరకు ఉంది. మా రిలేటివ్లనే ఉన్నారు, కొన్నారు. ఆడ హైప్ చేస్తే 20,000కి ఎంత కొన్నాడు. ఇప్పుడు 10,000కి కూడా 5,000కి తీసుకునే పరిస్థితి లేదు సార్. అవుట్స్కట్స్ ల్యాండ్స్ ఎలా ఉంటాయంటే సార్, ఇప్పుడు ఒక లేఅవుట్ ప్రకారం డెవలప్ చేస్తారు. దాంట్లో ఏమవుతుంది, వాళ్ళు అమ్మేది రూపాయికి అమ్మితే ₹1 మార్కెటింగ్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ ₹1 చేతిలో ఉంటుంది. కాబట్టి బయ్యర్కి ఈరోజు ఇన్కమ్ రాదు. ఒక 10 years తర్వాతనే వాళ్ళకి ఇన్కమ్ కనబడుతుంది. ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఈరోజు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ చేస్తాం. ఇన్సూరెన్స్ చేసిన వెంటనే మనకి బాండ్లో ఏమైనా ఉంటుందంటే 50% మార్కెటింగ్ అండ్ ఆఫీస్ స్టాఫ్ అండ్ శాలరీస్కి మీ మనీని ఇన్వెస్ట్ చేసాము, మాది ప్రజెంట్ ₹50,000 ఉంటుందని ఉంటుంది. కానీ ఆ ఇన్సూరెన్స్ టర్మ్స్ కనుక మనం 1,00,000 పెట్టాము, 5 సంవత్సరాలు 5 లక్షలే పెట్టాలి, తర్వాత 20,000 తర్వాత మీకు ఎంత డబ్బులు వస్తుందని చెప్తారు. సేమ్ ఇక్కడ కూడా అదే. 10,000 కొన్న ₹20,000 వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ₹10,000 ఏమవుతుంది, అమ్మే వాళ్ళకి మార్కెటింగ్కి దాని డెవలప్మెంట్స్ కోసం అవన్నీ ఖర్చులు అయిపోతాయి. వాడు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా అదే వాల్యూకి బయస్ అదే డెవలప్మెంట్ స్పీడ్గా అయింది అనుకోండి, ఆటోమేటిక్ 20, 30 అవుతుంది, 30, 40 అవుతుంది. ఎప్పుడైతే స్లో అవుతుందో మార్కెట్ ఏమవుతుంది, నువ్వు అమ్మాలనుకుంటే నువ్వు 20 కొన్నావు, 15,000కి అమ్ముతావు, 18,000కి అమ్ముతావు. ఒక విధంగా చెప్పి స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఒక షేర్ ఇలా పెరిగిపోద్ది. డమాలను పడిపోయేటప్పుడు నువ్వేం చేస్తావు, ₹150 షేర్ కొంటావు. 130కి వచ్చేసి నువ్వేం చేస్తావు, 135 అమ్మేసుకుని బయటకు వస్తావు. నువ్వు 160, 170 ఇస్తే అమ్మాలనుకుంటావు. సేమ్ అదే విధంగానే ఇక్కడ మన హైదరాబాద్లో డెవలప్మెంట్ బట్టి మనకు వెంచర్ కొనేటప్పుడు అది ఏమేమి డెవలప్ అవుతుంది ప్రాపర్గా అయ్యినాయి అనుకోండి, వాళ్ళు చెప్పిన విధానంగా అన్నీ డెవలప్ అయిందంటే ఖచ్చితంగా 20,000 30,000కి అమ్ముకోవచ్చు, తప్పకుండా అమ్ముకోవచ్చు. తక్కువకు అమ్ముకోవాల్సిన అవసరమే లేదు. తక్కువకి ఎప్పుడు అమ్ముకుంటారు, అక్కడ డెవలప్మెంట్స్ లేకపోతే, బయర్ సెల్లర్స్ లేకపోతే అమ్ముకోవాల్సింది. అవును, అంటే ఇప్పుడు చాలా వరకు అదే ఉంది కదా. అవును సార్, లేకనే ఇప్పుడు ఎవడు అంటే ఇది ఒక వ్యవస్థే కదా సార్. ప్రజెంట్ అన్ని డిపార్ట్మెంట్లో అలాగే ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ పతనం ఉంది, వరల్డ్ వైడ్ అదే విధంగా ఉంది. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇండియా వైడ్, వరల్డ్ వైడ్, ప్రపంచ దేశాలు మొత్తం ఉద్యోగాలు లేవు. ఎందుకంటే సాఫ్ట్వేర్ డబ్బు ఉంటేనే కదా మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. బయింగ్ సెల్లింగ్ మెయిన్, కొనేవాళ్ళు ఉండాలి, అమ్మేవాళ్ళు ఉంటేనే దాని వాల్యూస్ పెరుగుతాయి. ఎవరు లేనప్పుడు ఏముంటుంది, స్టేబుల్గా ఉంటుంది మార్కెట్. ఇప్పుడు సార్, ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ఎక్కడ సామాన్యుడికి అందుబాటులో ఉంది, ఎక్కడైతే ఫ్యూచర్ ఉంటుంది అనిపిస్తుంది, ఏ ప్లేస్లో ఇప్పుడు సామాన్యుడు కొనవచ్చు, మిడిల్ క్లాస్ మ్యాన్ కొనవచ్చు సార్? ఇప్పుడు మిడిల్ క్లాస్ అనేది ఎక్కడ కొనవచ్చు అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మైండ్ కూడా ఎలా ఉంటుంది, ఎటుపక్క డెవలప్మెంట్ ఉంటే అటుపక్క మైండ్ సెట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది మన అదృష్టం. ఒకనొక టైంలో కోకాపేట చూస్తే ఏముంది,
ఇప్పుడు ఏముంది చెప్పండి, ఒక 10 years ఫాస్ట్ వెళ్ళిపోయినారంటే ఆ రోజు ఆవులు బర్రెలు తోలుతున్నాయి, హౌస్ ఆవులు బర్రెలు ఉంటున్నాయి. ఈరోజు ఏమున్నాయి, హైరైజ్ బిల్డింగ్లు వచ్చేసినాయి, దాని వాల్యూ ఉంది, ఒక డైమండ్స్ లాగా పెరిగిపోయినాయి. అదేవిధంగానే అటు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బాగా డెవలప్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా 1 కోటి రూపాయలు పెట్టిన ఎకరం 4 కోట్లు అవుతుంది, 10 కోట్లు అవుతుంది, 20 కోట్లు మరి కోకాపేటలాగా తయారైపోద్ది. ఇప్పుడు ఈ డిపెండ్స్ డెవలప్మెంటే సార్. ఈ అడవుడి అంతా ఓ నాయకులు ప్రభుత్వం ఏంది క్యాష్ చేసుకునే ప్రయత్నం ఏమన్నా రియాలిటీ ఉందా, ఎంతవరకు ఉంది రియాలిటీ? దాంట్లో మనం ఎలాంటి కామెంట్స్ చేయలేము సార్. క్యాష్ చేసుకునే ప్రయత్నం అని అనలేము, డెవలప్ అయిందంటే వాళ్ళ ఒక ఇంటెన్షన్తో వెళ్తారు సార్. గవర్నమెంట్ అంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఇదితో వెళ్తారు, థీమ్ లైన్తో వెళ్తారు. ఆ థీమ్స్లో మేము ఇలా చేస్తే బాగుంటుంది, నేను సీఎం అయిన తర్వాత నేను ఇలా డెవలప్ చేయాలి, అలా ఆయన ఒక ఎయిమ్స్ పెట్టుకుంటారు. వాళ్ళ ఎయిమ్స్ ప్రకారం వాళ్ళు మూవ్ అవుతారు. దాంట్లో కూడా కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్యూర్స్ అవుతారు, రకరకాలుగా. మెయిన్ బడ్జెటే కదా సార్. ఆ బడ్జెట్ పుష్కలంగా ఉందనుకోండి, ఏదైనా చేయగలుగుతారు. అంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు రియల్ ఎస్టేట్ షఫ్లింగ్ అవుతుంది చాలా వరకు, ఎందుకు అవుతుంటుంది అట్లా? దాని మీద నాకు పెద్ద ఐడియా లేదు సార్. షఫ్లింగ్ అవుతుంటుంది అనేదానికి ఎలా ఉంటుందంటే, ముందు గవర్నమెంట్ చేసే డెవలప్మెంట్ని బట్టి ఇప్పుడు ఈయన ఉన్నారు, ఎవరు మన ప్రీవియస్ బీఆర్ఎస్ టీం ఉంది, వాళ్ళు ఎటు డెవలప్ చేశారు, ఈ కోకాపేట ఇటు పక్క అంతా చేసుకుంటూ వెళ్ళారు. ఇవన్నీ ఒకవేళ వెళ్ళిపోయింది. ఇప్పుడు సీఎం గారు వచ్చారు, ఇటు పక్క తగ్గింది, అటు పక్క పెంచు, అటు పక్క డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓపెన్ స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడ ముందే కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు ఎక్కువ మంది. స్పేస్ ఫిల్ అయిపోయింది. ఒకనొకటి హైటెక్ సిటీ ఎన్టీఆర్ వచ్చాడు, సరే మన చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని తీసుకొచ్చాడు, దీన్ని డెవలప్ చేసుకున్నాడు. ఆ రోజుల్లో హైటెక్ సిటీ గురించి ఏమనుకున్నారు, పెద్ద యుద్ధాలే జరిగినాయి. అది ముందుగా డెవలప్ అయింది. 2020 కల్లా వచ్చేటప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి దాన్ని మళ్ళీ కోకాపేట ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ స్పేస్ ఎక్కడ ఉంది, ఇటు పక్క వెళ్ళింది. ఇది కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్ అయింది అనుకోండి, షాద్ నగర్, కొత్తూరు ఎక్కడెక్కడే ఉండదు, ప్లేస్ ఉండదు. ఆ రోజుల్లో ఒక 5-6 సంవత్సరాల ముందు అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ 2,000కు కొన్నవాడు ఈరోజు 30,000కి అమ్ముకుంటున్నారు. మార్కెట్ అనేది ఎక్కడైనా ఉంది సార్. అది ఆ గవర్నమెంట్ తీసుకునే డెవలప్మెంట్ని బట్టి, వాళ్ళు తీసుకునే ప్లేసెస్ని బట్టి సక్సెస్ అనేది అక్కడే ఉంటుంది. అంటే ఈ డెవలప్మెంట్ వెనకాల పెద్దవాళ్ళ హస్తమే ఉంటుంది, వాళ్ళకి ఫుల్ ల్యాండ్ ఉంటుంది, దాన్ని పెంచుకునే ప్లాన్ ఉంటుంది అని అంటారు. నిజమేనా? అది ఎంతవరకు? ఒక విధంగా చెప్పాలంటే, సపోజ్ మీరున్నారు సార్, అంటే స్వార్థం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే వాళ్ళ ల్యాండ్ ఉంటుంది, వాళ్ళ డెవలప్మెంట్ ఉంటుంది అని కాదు. ఇప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు, మీరు ప్రాపర్ ఎక్కడ సార్? నల్గొండ ఉంది. మీరేమనుకుంటారు, మీ ఊరు నల్గొండ ఎమ్మెల్యే అయ్యారు, మీరేమనుకుంటారు, నా నల్గొండ డెవలప్ చేసుకోవాలనుకుంటారు. ఫస్ట్ స్వార్థం. ఆ స్వార్థం పరంగా మీ ప్రయత్నం మీరు చేస్తారు. మీ ఊరికి మంచి చేస్తేనే కదా నీకు 4 కోట్లు పడతాయి. అంతే. ఇక్కడ ఏం లేదు, ఆయనకి ల్యాండ్ పూలింగ్ ఉందా లేదా అని సెకండరీ. మీ ఊర్లో మీకు ల్యాండ్స్ ఉంటాయి పక్క. నీ ఊర్లో మీరేం చేస్తున్నారు, అరే మా ఊరు జనాలకు నేను మంచి చేస్తే రేపు నన్ను గుర్తు పెట్టుకుంటారు, నాకు ఓట్లు వేస్తారు. మీ స్వార్థం అదే. కాబట్టి మీ ఊర్లోనే చేస్తారు. మీరేం చేస్తారు, సీఎం గారిని అడిగి హైదరాబాద్లో ఒక ప్రాజెక్ట్ చేయండి సార్ అని అడుగుతారా? అడగలేరు. ఎందుకంటే నల్గొండ ఎమ్మెల్యేగా మీ బాధ్యత, నల్గొండ పర్సన్ కాబట్టి నల్గొండలో మా ఊరికి నేనేం చేయగలుగుతాను, ఇంతే. ఇదే చేస్తారు మీరేనంతే. ప్రతి ఒక్క మేనేజర్ అంతే. ఇప్పుడు అక్కడ పోయారు, ఆయన మన హరీష్ రావు గారు ఉన్నారు, సిద్దిపేట డెవలప్ చేసుకున్నారు. ఆయన ఏరియా కాబట్టి ఆయనకి పేరు వచ్చింది. అవి తప్పులు పట్టకూడదు, తప్పులు పట్టలేము కూడా.